ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 19 మంగళవారం తదియా తిథి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చవితి. మృగశిర నక్షత్రం ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి మంగళవారం రోజున లాభంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. లాభసాటిగా ముందుకు వెళ్తారు. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా త్రికరణ శుద్ధిగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. జన్మరాశిలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కోలేకపోతారు. భూవాహన సమస్యలు, ఖర్చులు పెరిగేటువంటి సూచన ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు మీరు చేయకుండా ఉండడమే మంచిదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల దూర ప్రయాణాలు కానీ, స్థానచలనం కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ అవసరం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశమములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తీర్థయాత్రలు లాభసాటిగా ముందు సాగుతాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు ఇబ్బందిని కలిగిస్తాయి. నష్టాలను కలిగిస్తాయి. అసౌకర్యాలను కలిగిస్తాయి. కుటుంబంలో కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటలకు కూడా విలువ పెరుగుతుంది. లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన సహకారం బాగుంది. ఆర్థికంగా బలపడతారు. దశమములో కుజ సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో రాహు సంచరిస్తున్నాడు.
ఎదుటివారి యొక్క అంచనాలను మీరు అందుకోలేకపోతారు. ఎదుటివారి యొక్క ఆశలను మీరు నిరాశపరుస్తారు. తెలుపు రంగు వసదారం చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు కూడా రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధర స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలంతా కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు ఆశించినంతగా పూర్తి చేస్తారు. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైన నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మీ మాటల వల్ల అపార్థాలు, కలహాలు రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈరోజు చందనపు రంగు వసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పును ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పెద్దల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అవకాశం ఉంది. అష్టమంలో గురువు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది. పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట మీరు పనులు చేసుకోవాల్సి ఉంటుంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈరోజు తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంది. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు వస్తాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనగా చంద్రుడు, శని తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు చాలా వరకు ప్రతికూలంగా ఉండే సందర్భాల్లో రాబోయేటువంటి రోజుల మీద నమ్మకం ఉంచుకొని ఇప్పుడు ప్రశాంతంగా, మౌనంగా మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ శాంతి జరిపించండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల
సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమంలో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. సాంప్రదాయ వ్యాపారం అంతా కూడా లాభసాటిగా ముందుకు సాగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి అవకాశాలు అందుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. తృతీయములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థులకు మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యయములో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.